ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు కేఏ పాల్. జనవరి 1 లోపు తనతో కలిస్తే పవన్ ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని కేఏ పాల్ చెప్పారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీ ప్రజాశాంతితో పొత్తు పెట్టుకోవాలని కోరారు. జనవరి 1వ తేదీలోగా తమతో పొత్తుకి పవన్ కళ్యాణ్ వస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తానన్నారు కేఏ పాల్. తన డబ్బులు ఎందుకు సీజ్ చేశారని, తన పీస్ మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారన్నారు. తాను ఫారెన్ మినిస్టర్ అయితేనే ఈ దేశంలో మోడీ చేసిన 138 లక్షల కోట్ల అప్పు, కాంగ్రెస్ చేసిన 50 లక్షల కోట్ల అప్పు, చంద్రబాబు జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పు తీర్చగలనని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చిత్తుగా ఓడిపోతావు అన్నా ఓడిపోలేదా? చిరంజీవి నువ్వు ప్యాకేజీ స్టార్గా వద్దు ఓడిపోతావు, పాలకులలో కూడా ఓడిపోతావు అన్నాను, ఓడిపోలేదా? షర్మిల ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని 100 సార్లన్నా నిలబెట్టిందా? పవన్ తమ్ముడు నీకు మరోసారి ఆఫర్ ఇస్తున్నా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు 24 సీట్లు మాత్రమే ఆఫర్ చేసిందని, తానైతే 48 సీట్లు జనసేనకు, సిపిఐ సిపిఎంలకు మరో 12 సీట్లు ఇచ్చి మొత్తం 60 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. రాష్ట్రంలో 90% తన వర్గం ఓట్లే ఉన్నాయని పాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.